తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే పంట భూమిని సాగు చేస్తున్నారో పంట పండిస్తున్నారో అటువంటి రైతుల ఖాతాలలో ఈ 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల కింద రేపు ఈ జిల్లాలలో రైతు భరోసా డబ్బులను జమ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు గారు 4,700 కోట్ల రూపాయల నిధులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులైతే జమ చేయబోతున్నారు. ఇక దాదాపు ఎకరం 2, 3, 4, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో రేపు ఈ రైతు భరోసా డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక రైతులకు కొన్ని సూచనలు అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక పోయినసారి వానాకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా చాలామందికి డబ్బులైతే జమ కాలేదు. సో ఇక ఈసారి కూడా అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలపడం అయితే జరిగింది. ఇక మీకు అన్ని అర్హతలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఖచ్చితంగా ఇటువంటి అర్హతలు కలిగి ఉంటేనే ఇటువంటి అప్డేట్స్ మీరు చేపించుకొని ఉంటేనే మీకు రేపటి నుంచి విడుదల అయ్యేటువంటి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ వీడియోలో వచ్చేసి రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా ఈ డబ్బులు అందరికంటే ముందుగా మీకు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు రైతుల ఖాతాలలో ఎప్పటికప్పుడు జమ చేసిన వెంటనే ఎటువంటి అవకతవకలు లేకుండా మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తి అప్డేట్స్ అనేది పూర్తి వివరాలు అనేది తెలియజేస్తాను. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద ప్రతి ఏడాది 2 విడతల్లోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బుల కింద ఈ 6,000 రూపాయల నిధులను విడుదల చేయాలని తుమ్మల నాగేశ్వరరావు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి మొదలుకొని ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు, సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి వివిధమైన రైతుల ఖాతాలలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు జమ చేస్తే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయల డబ్బులు అనేది జమ చేయాలంటే జమ కావాలంటే మీ ఖాతాలలో ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, ఈక్రాఫ్ అనేది చేయించుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గానైతే అవైలబుల్ బ్యాలెన్స్ అంటే మినిమం బ్యాలెన్స్తో ఉందా చెక్ చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ ఖాతా అనేది నడవకపోతే మీరు ఇచ్చినటువంటి ఖాతా ప్రభుత్వం పంపిణేసినటువంటి డబ్బులు మీ ఖాతాలలోనైతే జమ కావు, తిరిగి ప్రభుత్వ ట్రెజరీలోకి అయితే డబ్బులు అయితే వెళ్ళిపోతాయి. సో తప్పకుండా ఖాతా అనేది సరిగ్గా ఉందా అనేది చెక్ చేసుకోండి. ఈ కేవైసీ అప్డేట్స్ తప్పకుండా చేయించుకోండి. ఇక ఈ డబ్బులు ఫిబ్రవరి చివరి వారం వరకు అన్ని జిల్లాలలో పూర్తి స్థాయిలో జమ చేస్తున్నారు. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గైస్. జై హింద్.